ఈసారి చేసినటువంటి మంచి పనులు 27 మంచి పనులు మీకు ఇస్తాను. దాంట్లో ఇంకొక మాట చెప్తా. ఈ రోజు ప్రెస్ మీట్, మిగతా ప్రెస్ మీట్లు, మిగతా ఫామ్ హౌజులు, ఎక్కడ 100 ఎకరాలు కట్టిండు అవన్నీ మొత్తం డీటెయిల్ డాక్యుమెంట్స్ తెచ్చుకుంటున్నాం. ఇంకా దారుణం ఎంత అంటే మా దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న చిన్న చిన్న తాండాలకి రోడ్లు కావాలని ఎస్టీ ఫండ్ ఇవ్వమని చెప్పి మొన్న అసెంబ్లీ నడిచినప్పుడు కూడా గౌరవనీయులు సత్యవతి రాథోడ్ గారు అనేటువంటి మంత్రి గారిని కలిసి ఈ 10 తాండాలకి 4 కోట్ల 5 కోట్లు ఖర్చు అవుతుందమ్మా తల్లి, మా తాండాలకి రోడ్లు ఇవ్వమని దండం పెట్టి దరఖాస్తు పెట్టినాం. ట్రైబల్ వెల్ఫేర్ ఫండ్ చాలా ఉంది, ఎస్టీ ఫండ్ చాలా ఉంది, మీ తాండాలన్నింటికి రోడ్డు ఇస్తాము అని చెప్పారు. తర్వాత ఏం జాతికి వచ్చింది, వాళ్ళకి దుబ్బాక ఎమ్మెల్యే బీజేపీ కదా అని అనుకున్నట్టున్నారు. పాపం రోడ్లు ఇవ్వలేదు దుబ్బాకలు ఉన్న ట్రైబల్కి. కానీ మన వ్యవసాయ శాఖ మంత్రిని పెద్ద ట్రైబ్ గా గుర్తించి వారు కట్టుకుంటున్నటువంటి ఫామ్ హౌస్ కి ఎస్టీ కోటా నిధులను రిలీజ్ చేసిరు. కొత్త జీవో 31/3/2023 నాడు జీవో రిలీజ్ చేసిరన్న. 31 మార్చి 2023 మన అసెంబ్లీలో నేను ఫిబ్రవరిలో అడిగి బదిలాడి దండం పెట్టి ఎస్టిమేషన్లు తయారు చేసి ఏ తాండాకు రోడ్డు కావాలి, ఏ తాండాకు ఎన్ని పైసలు కావాలి, ఏ తాండాకు అంగన్వాడీ కావాలని దండం పెట్టి దరఖాస్తు ఇస్తే మా దుబ్బాక రూపాయి రాలేదన్న. కానీ మొన్న తిప్పంగా చూస్తుంటే గూగుల్ ఏదో జియో కనబడ్డది. జియో నెంబర్ 147, తారీఖు వచ్చి 31 మార్చి 2023 మొన్నదన్న. 16 రోజుల కింద ఇచ్చుకున్నారు జీవో. దీంట్లో చాలా మందికి ఇచ్చిర్రు. మొట్టమొదటి జీవోని ఎవరికి ఇచ్చిండ్రు? గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఇచ్చిండ్రు. నిజంగా ఇలా తాండాలకు ఇస్తే నాకేం ఇబ్బంది లేకపోతుంటుండే. మొట్టమొదటి ఇచ్చినటువంటి ఈ 30-40 వర్కులు ఇచ్చిన దాంట్లో మొట్టమొదటి రోడ్ ఏడిపోతుంది అంటే వనపర్తి జిల్లా మండలం పెద్ద మందాడి మండలం, ప్రొవైడింగ్ బీటీ రోడ్ ఫ్రమ్ సోలీపూర్ జడ్పీ రోడ్ టు వెల్టూర్ ఆర్ఎండ్బి రోడ్ పెద్ద మందాడి ఎటు మోజర్లా విలేజ్. లెంత్ వచ్చి 4.75 కిలోమీటర్లు, కాస్ట్ వచ్చి 3,56,00,000. నేను అడుగుతున్న జిల్లా కలెక్టర్ గారిని, ఈ రోడ్డు నిజంగా ట్రైబ్స్ కోసం వేసిండ్రా? ఈ రోడ్డు పోతున్న తొవ్వల ఎన్ని తాండాలు ఉన్నాయి, ఆ తాండాల పేర్లేంది, ఆ తాండాల సర్పంచ్లు ఎవరు? నిజంగా ఈ రోడ్డు తాండాల కోసమే పోతుందా లేదా ఈ రోడ్డు ఎవరైనా ఫామ్ హౌస్ పోతుందా, కాంపౌండ్ వల్ల దాక్కుతుందా? జర చూసి చెప్పాలని ఆ జిల్లా కలెక్టర్ గారిని నేను సవినయంగా అప్పీల్ చేస్తాను. ఇక తాండాలే లేవు, తాండాలకి రోడ్లే అవసరం లేదు, అంతా సుభిక్షంగా ఉంది, మన ఫామ్ హౌస్లకి రోడ్లు తెచ్చుకుంటే చాలనుకునేటువంటి ఈ నేచర్ ని ఇంకా ప్రజలే అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సర్వే నెంబర్ ఆర్డీఎస్ కోసం వచ్చిన సర్వే నెంబర్ చెప్పినా. ఈ సర్వే నెంబర్ కాక ఇదే 1973-74 ఇంకొక పహాని తీసుకొచ్చిన. దాంట్లో సర్వే నెంబర్ 57, ఇంకొక సర్వే నెంబర్ అన్న ఇది 57. దీంట్లో సుమారు 20 ఎకరాలు 1973-74 పహానీలో దీన్ని ప్రభుత్వ భూమి అని రాసింది. 1973-74 పహానీలో సర్వే నెంబర్ 57 20.2 గుంటలు ప్రభుత్వ భూమి అని రాసింది. ఇది ఇలా మీ కాంపౌండ్ లో ఉందా లేదా చెప్పాలి. మీరు ధరణి ఎందుకు తెచ్చిరు సార్? ఇందుకేనా? నచ్చితే ప్రభుత్వ భూములు ప్రైవేట్ భూములు చేసుకోవడానికి, మాడ్యూల్స్ చేంజ్ చేయడానికి, పేర్లు చేంజ్ చేయడానికే తెచ్చుకురా? ఇంకొక సర్వే నెంబర్ అన్న సర్వే నెంబర్ 53. దీంట్లో 3 ఎకరాల 14 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. మొత్తం 20 ఎకరాల పై చీలుకుంటుంది. దీంట్లో 3 ఎకరాల 14 గుంటలు ప్రభుత్వ భూమి. ఇది కూడా కాంపౌండ్లకే వచ్చింది. 3 ఎకరాలు ఇది వచ్చింది, 20 ఎకరాలు అది వచ్చింది, ఆర్డీఎస్ లో వచ్చింది 17 ఎకరాలు వచ్చింది, చెరువుని నది నింపింది కొంత వచ్చింది. మొత్తం కలిసి మనం పట్టా చేసుకుంది 80, కాంపౌండ్ వాళ్ళు కట్టింది 160. అంటే అప్పుడప్పుడు చలికాలంలో ఎండాకాలంలో ఆర్ఎస్ బ్రదర్స్, బొమ్మనా బ్రదర్స్, చందనా బ్రదర్స్ వాళ్ళు పెడతారు. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. మనం మంత్రి అయితే 1 ఎకరం కొంటే 1 ఎకరం ఫ్రీ, పక్కన ఉన్నదంతా కబ్జా చేసుకోవచ్చు. సో ఇది ఈ రకంగా వీరు చేసినటువంటి వివరాలు. దీనికి సంబంధించినటువంటి ప్రతి డాక్యుమెంట్, నేను చెప్పిన సర్వే నెంబరు, నేను చెప్పిన సంవత్సరం, వారికి సంబంధించినటువంటి ఈసీలు, వారికి సంబంధించినటువంటి అఫిడవిట్లు, తహసీల్ ఆఫీసును తగలబెట్టినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలు, ప్రతి ఒక్కటి కూడా ఒక పుస్తక రూపంలో ఇస్తున్నా. మా మీడియా మిత్రులు దయించి ఒప్పుకున్నంతసేపు చదివి ఇంకా చాలా విషయాలు అందులో ఎలిసిట్ అయితే మీకు ఆ కంపెనీ పేరేంది, ఆ కంపెనీలో డైరెక్టర్స్ ఎవరు, ఆ కంపెనీ అసలు ఉందా, ఏ రోజు స్టార్ట్ అయింది, షేర్ వాల్యూస్ ఏంది, దాంట్లో వాల్యూస్ ఎట్లా టర్న్ అవుతూ వచ్చినాయి, కొంచెం ఒక్కసారి దయచేసి చూడాల్సిందిగా మీ అందరికీ సవినయంగా అప్పీల్ చేస్తూ,
3 ఫామ్ హౌస్లు ఉన్నాయి కదా రగన్న ఒకటే చెప్పి వదిలేస్తున్నావు అని అనుకుంటున్నాం. ఇప్పుడు ఇది ఎప్పుడు చెప్పిందంతా చండూరులో ఉన్నటువంటి ఫామ్ హౌస్ గురించే మాట్లాడుకున్నాం మనం. వ్యవసాయ శాఖ మంత్రి అంత క్లియర్ గా చెప్పిన అన్న, వ్యవసాయ శాఖ మంత్రి పేరు మీకు తెలియకపోతే ఎట్లంటే, ఇది చెండూరులో పాలమూరు జిల్లా, ఒకప్పటి పాలమూరు, ప్రస్తుత వనపర్తి జిల్లా. గౌరవనీయులు మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు. దీని తర్వాత చెండూరులో ఇది 160 ఎకరాలు పోతే కొత్తపేట ఇంకొక గ్రామ పంచాయతీ పేరు కొత్తపేట, ఇది మళ్ళా పెడతా అన్న ప్రెస్ మీట్ ఇయ్యాలకి అయిపోలే, కానీ ఊరు పేరు మీరు కూడా కొంచెం ఈ లోపల పోయి జరగ కలర్ ఫోటోలు గూగుల్ ఫోటోలు ఏమైనా తెచ్చుకుంటే మా మీద కేసులు కాకుంటుంటే అనేది మా విజ్ఞప్తి. గ్రామం పేరు కొత్తపేట, మండలం పేరు పానుగలు. సార్ అఫిడవిట్ లో చూపించింది 16 ఎకరాల ఆస్తి, తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తి. ఇప్పుడు ఒక్కసారి పోయి చూడురు అన్న, ఇప్పుడు నేను తెచ్చిన ఫోటోలు కంటే ఇంకా మంచి ఫోటోలు ఉన్నాయట మీకు. అందులో కట్టినటువంటి బంగ్లా ఖరీదు దగ్గర దగ్గర 10 నుంచి 20 కోట్ల బంగ్లా కట్టిరు, దాంట్లో ప్యాలెస్ కట్టిరు. మాకు అనుమతి లేదు కాబట్టి చూడలేము. 100 ఎకరాల ఫామ్ హౌస్ అన్న అది, దాని చుట్టూ కట్టిన కాంపౌండ్ వాళ్ళు చూడండి, దాని చుట్టూ ఉన్నటువంటి సీసీ రోడ్లను చూడండి, దానిలో కనబడేటువంటి ప్యాలెస్ చూడండి. దయించి మీడియా మిత్రుల్ని ఒకసారి ఆ ఊరును చూడు, కొత్తపేట గ్రామం, పానుగల్ మండలం. ఇక 3వ ఫామ్ హౌస్ వచ్చి పెద్దమందాడి మండలం, మోజర్ల వెల్టూరు మధ్యలో, ఇది 50 ఎకరాలు ఉందన్న. ఈ 2 ఫామ్ హౌస్లలో కూడా ఈనాం భూములు, ప్రభుత్వ భూములు, అసైన్మెంట్ భూములు మిగతా ఉన్నాయి. వాటికి సంబంధించి కొంచెం బుక్స్ బైండింగ్ అవుతున్నాయన్న. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఎవరికైనా ఎట్లాంటి అబద్ధాలు కనబడితే గౌరవ మంత్రి గారు ఎలక్షన్ నామినేషన్ పోయేటప్పుడల్లా ఆడ 2 గుళ్ళకు పోతాడు సార్. ఇక వాటికంటే ఎక్కువ వేటిని నమ్మడు సార్. వారు నమ్మేటువంటి గట్టుకాడిపల్లి అనేటువంటి ఊర్లో ఒక వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంటుంది. గట్టుకాడిపల్లిలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరకు వచ్చి వారు తీసుకున్నటువంటి కృష్ణా నది జలాలలో మునిగి వచ్చి నేను ఎక్కడా 1 సెంటు కూడా కబ్జా చేయలేదని వారు చెప్తారా? ఈ డాక్యుమెంట్స్ అని తప్పని చెప్తారా? తహసీల్ ఆఫీస్ తగలబడడం వెనుకాల ప్రభుత్వ పెద్దల హస్తం లేదని మీరు చెప్పగలుగుతారా? దిస్ ఈజ్ వాట్ భారతీయ జనతా పార్టీ ఈస్ టుడే ఆస్కింగ్ వన్ ఆఫ్ ద హానరబుల్ మినిస్టర్ ఫ్రమ్ యువర్ క్యాబినెట్. కేసీఆర్ గారు, ఈటల రాజేందర్ గారు అసైన్మెంట్ భూములు కొన్నడని, అసైన్మెంట్ భూముల లేదా చిన్న చిన్న కట్టడాలు పెట్టిండని, ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినోడని గంటల ఎఫ్ఐఆర్ ఆయే, తెల్లారికల్లా ఇన్వెస్టిగేషన్ ఆయే, 5 గంటలలో మంత్రి పదవికి ఊడిపాయి. అంతకంటే ముందు కేబినెట్ లో దళితుడని, తనకంటే మంచి బట్టలు వేస్తున్నాడని, తనకంటే బాగా ప్రచారం వస్తుందని అంతకుముందు కేబినెట్ లో కూడా మంత్రిని తీసేస్తారు, దళిత నాయకుడిని. రెండోసారి ముఖ్యమంత్రి అయినాక ఒక బీసీ నాయకుడిని తీసేస్తారు. వెదర్ ద సేమ్ లా అండ్ ప్రిన్సిపల్ అప్లైస్ టు అనదర్ యువర్ కేబినెట్ కొలీగ్ ఆర్ నాట్? ఇది తెలంగాణ సమాజం అడుగుతున్న ప్రశ్న. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు ఒక న్యాయం, అగ్ర కులాలకు ఒక న్యాయమా? లేదు, రఘునందన్ రావు పంపించిన ఈ పుస్తకాన్ని మీకు నచ్చిన మీడియా మిత్రుల దగ్గరికి వెళ్ళి తీసుకొని సంబంధిత జిల్లా కలెక్టర్తో మాట్లాడి దీంట్లో వాస్తవం ఉందని నిరూపణ అయిన తర్వాత మీరు సంబంధిత మంత్రి గారి మీద, గతంలో ఈటల రాజేందర్ గారి మీద, అంతకుముందు ఇంకొక మంత్రి గారి మీద తీసుకున్నట్టు వీరి మీద కూడా చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా. నేను ఈ ప్రెస్ మీట్ మొదలు పెట్టినప్పుడే మీరు అనుకుంటుంటారు ఏంది వీడు ఉపోద్ఘాతం చెప్తున్నాడు. తప్పు చేసినోడు తనయుడైనా, తప్పు చేసింది తనయ్య అయినా శిక్షిస్తా అని గౌరవ ముఖ్యమంత్రి నిండు శాసనసభ తొలి సమావేశాల్లో చెప్పిన మాటని నేను ఎందుకు ఉటంకించిన అంటే, ద సేమ్ లా షుడ్ అప్లై టు యువర్ క్యాబినెట్ కొలీగ్స్ ఆల్సో. గౌరవ మంత్రి గారికి సంబంధించిన ఇన్ని ఆధారాలని మీడియా ద్వారా మీకు పంపిస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు దయించి గతంలో మీరు ఎంత నిష్పక్షపాతంగా వెంటనే గంటలలో చర్యలు తీసుకున్నారో అదే రీతి లోపల ఇప్పుడు కూడా స్పందించాలని, చర్యలు తీసుకోవాలని, అవినీతిని ఉపేక్షించకూడదని, పేద ప్రజల ఆస్తుల్ని పరిరక్షించాలని, ప్రాజెక్టుల కోసం తీసుకున్నటువంటి భూముల్ని కబ్జాలు చేస్తున్న వాళ్ళ పేరు మీద లేదా తహసీల్ ఆఫీసుల్ని తగలబెట్టి ఆ రికార్డులు లేవు కాబట్టి మన పేరు మీదకి ఆస్తుల్ని మార్చుకుందాం అనుకుంటున్నటువంటి వారిని కఠినంగా శిక్షించాలని భారతీయ జనతా పార్టీ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ అన్న. అన్న, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే నేను పరిపూర్ణంగా నమ్మేటి 4 స్తంభాలు. ఆ 4 స్తంభాలలో ఒక స్తంభం మీరు. మీ ద్వారా వెరైటీ ప్రపంచానికి నేను విషయం చెప్పాలనుకున్నా. ఈడ న్యాయం జరుగుతలేదు అనుకుంటే
ఈ విషయం ప్రజలకు అర్థం కాలేదనుకుంటే, ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించలేదు అనుకుంటే ఖచ్చితంగా మిగతా ప్లాట్ఫామ్స్ అన్నింటినీ టచ్ చేస్తాం అన్న. ఇంతకుముందు మంత్రులు ఎట్లా తీసేసారో ఇప్పుడు అట్లా తీసేయాలని కోరుకుంటున్నాం. మేము తీసేస్తారని ఆశపడుతున్నాం. వారి నుంచి రెస్పాన్స్ వచ్చినాక మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు ఈటల రాజేందర్ గారిని తీసేసినప్పుడు మీరు కేసులు చేసిరు, ఆ భూములు వెనక్కి తీసుకున్నారు. మరి ఇక్కడే న్యాయం జరుగుతుందో చూద్దాం. బడుగులకు ఒక న్యాయం, అగ్రకులాలకు ఒక న్యాయం ఉంటుందా, లేదు నా కేబినెట్ లో అందరికీ సమన్యాయం ఉంటుందని చెప్తారా ముఖ్యమంత్రి గారు అనేది వేచి చూద్దాం. ఇంత క్రిస్టల్ క్లియర్ గా చెప్పిన కదా అన్న. పాత పాలమూరు జిల్లా, ప్రస్తుతం వనపర్తి జిల్లా, గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రి గారు అని చెప్పిన. ఇంకేముందా ఉంటది కదా, మీకు తెలియదు వ్యవసాయ శాఖ మంత్రి పేరు? మా మీడియా మిత్రులు గంతపూర్ అని నేను అనుకుంటలేదు. అడుగుదాం, నెక్స్ట్ ప్రెస్ మీట్ అడుగుదాం. నా దగ్గర ఉన్నాయి ఇంకా, ఒక్క మంత్రిదే కాదు, చాలా మంది మంత్రుల ఫామ్ హౌస్ల చరిత్రలు తీసుకొని వస్తున్నాం, మాట్లాడదాం. ఎందుకని ఒక మంత్రిది కానీ మీకు ఇస్తా. ఇంకా ఈ మంత్రి గారి ఉన్నాయి, ఇంకా వేరే మంత్రులు ఉన్నాయి. అసలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రమే ఇవ్వాలి. ఏ మంత్రులు ఫామ్ హౌజులు కట్టిరు, ఎన్నెన్ని ఫామ్ హౌజులు కట్టిరు, అది కూడా అడుగుదాం లెక్క. ఏదో జన్వాడలు 5 ఎకరాలు 10 ఎకరాలలో ఉంటే మనం బాధపడ్డాం. ఏం జన్వాడాలన్నా, మేము ఇక్కడ 160 ఎకరాలు 200 ఎకరాలలో కడుతుంటే మీరు 8 ఎకరాల జన్వాడ గురించి బాధపడ్డారు ఆ రోజు. ఒకసారి చూడాలి మీరు కూడా, ఫామ్ హౌస్లు ఎన్ని వచ్చినాయి, 111 ఎన్ని వస్తున్నాయి ఒకసారి చూడరు దయించి. నేను లోపలికి పోయినానే, బయటనే గోడ కనబడుతుంది కదా, పెద్ద గోడ కనబడుతుంది. ఏముంటుంది, సర్వే నెంబర్ దొరుకుతుంది, గూగుల్ ఉంది, టెక్నాలజీ చాలా ఉంది కదన్నా. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.